హలో అండి, వెల్కమ్ టు కొమరం ప్రాపర్టీస్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే న్యూ ప్రాపర్టీస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్లో మేము తీసుకొని వస్తాను ప్రాపర్టీస్లో. ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్లో బెట్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి మనకు. రీజనబుల్ బడ్జెట్లో 140 స్క్వేర్ యార్డ్స్లో మంచి ప్రైమ్ లోకట్లో ఉంది, గ్రేటెడ్ కమ్యూనిటీలో. ప్రాపర్టీ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మరొకసారి ఇది వచ్చేసి 2 sides 30 feet రోడ్ వచ్చేసింది. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ అండ్ డిజైన్స్ అనేది చూసుకోవచ్చు. ఏ విధంగా చాలా లగ్జరియస్ డిజైన్స్ వచ్చారు, న్యూలీ ట్రెండింగ్ అండి. చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది, గుడ్ క్వాలిటీ తోటి. ఇది మెయిన్ గేట్ డిజైన్ చూసుకోవచ్చు. మెయిన్ పిల్లర్స్కి మాత్రం మనకు గనెట్ వేస్తారు. 2 sides మనకు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ హౌస్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనకు గ్రీనరీ కోసం స్పేస్ అనేది ఉంది. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇది వచ్చేసి బోర్ అండ్ సంప్ వచ్చేసింది. ఇక్కడ మెయిన్ డోర్కి టైల్స్ చూసుకోవచ్చు ఏది ఉంటుందో, మెయిన్ డోర్ టైల్స్. ఇక్కడ గమనిస్తే మనకు ఇదంతా హాల్ ఏరియా. సిట్టింగ్ ఏరియా మనకు సపరేట్ వచ్చేసింది. ఇదంతా సిట్టింగ్ ఏరియా. వాళ్ళకైతే బయట వాళ్ళు వచ్చి మీటింగ్స్ కానీ ఏదైనా ప్రైవేట్గా మనకు ఉండొద్దు అనుకుంటే మాత్రం, అఫీషియల్గా మనకు సపరేట్గా ఉండాలి, ప్రైవసీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ సిట్టింగ్ ఏరియా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత స్పేసెస్ వస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి. సిట్టింగ్ ఏరియా అనేది సపరేట్గా ఉండదు, ఎక్కడైనా చూసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా సపరేట్ వచ్చేసింది. ఇక్కడ మాత్రం సీలింగ్, అక్కడ టీవీ స్పేస్ అండ్ ఇక్కడ సోఫాస్ ఏదైనా వేసుకున్నా కానీ మీటింగ్స్ కానీ చిన్న చిన్న మీటింగ్స్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు హాల్ ఏరియా. ఇక్కడ గమనిస్తే మనకు ఓపెన్ కిచెన్ స్పేస్ అండి. ఓపెన్ కిచెన్ స్పేస్, కిచెన్ కింద స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. వర్క్ అనేది నడుస్తుందంటే ఒక 1 monthలో వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వాష్ ఏరియా ఒక 1 monthలో మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 1 month 45 daysలో మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు కింద మాస్టర్ బెడ్రూమ్. గెస్ట్ మనకోవచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కింద అటాచ్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ అటాచ్ వాష్రూమ్ వచ్చేసింది. చూసుకున్నారు సీలింగ్ డిజైన్స్ కానీ కలర్స్ అనేది మీ ఆప్షన్ అండి. ఎవరికైతే ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళకు ఈ ప్రాపర్టీకి నచ్చిన కలర్ వేసిస్తామని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఇది స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ కనెక్ట్ చేశారు అండ్ స్టీల్ రీలింగ్స్ వస్తాయండి. మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయి. ఇక్కడ బార్డర్స్ మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయి. పైన సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. పైన సిట్టింగ్ ఏరియా అండ్ కింద స్పేస్ అనేది చూసుకోవచ్చు. టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. లైట్ కలర్ టైల్స్ వేశారు, ఎందుకంటే అఫీషియల్గా కనిపించడం అని చెప్పేసి లైట్ కలర్, ఎంత డార్క్గా కూడా లైట్ వేశారు. ఇది వచ్చేసి పూజ రూమ్ స్పేస్ అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్పేస్ అనేది వండర్ఫుల్ వచ్చేసింది. ఎక్కడైనా చిన్నగా ఉంటుంది, ఒక బెడ్ ఇట్లా పట్టదండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్కడైనా ఏ ప్రాపర్టీ అయినా చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక బెడ్ 2 beds పడతాయి. ఇక్కడ 2 beds ప్లస్ మనకు స్పేస్ అనేది వండర్ఫుల్ వస్తుంది, చాలా స్పేసియస్ వస్తుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు సీలింగ్ డిజైన్స్ కానీ కింద స్పేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. బెడ్రూమ్ మరొకసారి ఫుల్గా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చాలా లెంతీగా ఉంది, చాలా స్పేసియస్ వచ్చింది, వండర్ఫుల్ వచ్చేసింది. ప్రాపర్టీ అనేది వీడియో అనేది నచ్చినందుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పెన్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మాకు సపోర్టింగ్ చేసి ఇలాంటివి కష్టపడి మరి ఇన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తాను. తక్కువ బడ్జెట్లో క్లియర్ డీటెయిల్ అండి, ఏ ప్రాబ్లం అనేది ఏం లేకుండా మీకు క్లియర్ డీటెయిల్సే మేము తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.